సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న విధానం పట్ల దేవునికి కృతజ్ఞతలు తెలియపరచవలసిన బద్దులమై ఉన్నాము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాట కొద్దిగానే ఉండాలని దేవుని లేఖనం మనం సెలవిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే చిన్న సబ్జెక్టుని మనం నేర్చుకుందామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడో లేడంటే మరి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నేను నీతిమంతుడిని అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఏమై ఉన్నాము అని లేఖనం ద్వారాగా పరిశోధన చేసుకోవాలి. మరి ఆయన చిత్తానుసారంగా ఉచితంగా నీతిమంతులమైన మనము మరి ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారా ఆలోచించాలి. రోమపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహింపువాడు ఎవడను లేడు, దేవుని వెతికివాడు ఎవడను లేడు, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారైతిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలు మనం పరిశోధన చేయవలసిన బద్దులమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి మరి ఉత్తరం రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. నీతి కలిగి జీవించాలి, ఒక్కడు కూడా ఈ భూమి మీద నీతిమంతుడు లేడు అని అపోస్తలుడైన పౌలు తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఏమనుకుంటాం, నేను క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాను, నేను నీతిమంతుడిని అయిపోయాను, ఇంకా నాకు ఎటువంటి కల్మషం ఉండదు, నాకు ఎటువంటి పాపం అంటుకోదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా అనుకోవడానికి వీలు లేదు. నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది నీతిమంతుడు ఉన్నావు అయితే నీ నీతిని నువ్వు కాపాడుకోవాల్సిన బద్ధుడివై ఉన్నావు అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా పరిశోధన చెయ్యాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3:27 వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ధరించుకోవడం అంటే గుణగణాలు ఉండాలి, ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేసుకోవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా పరిశోధించాలి. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్చబడ్డాడంటండి. మన కొత్త నిబంధన ద్వారాగా మాత్రం నీతిమంతుల కింద తీర్చబడ్డామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథం దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదంటండి. పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే మరి దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదంటే పాత నిబంధన గ్రంథం. మనం లేఖనాలను పరిశోధన చేయాలి. లేఖనాలే మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం రాబోతున్న మేలులు సాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించుచు ఒక్కటే విధమైన బలులు వాటికి తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే
ధర్మశాస్త్రం దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదండి. దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా పరిశోధన చేయాలి. ధర్మశాస్త్రం ఎటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నటకు రుజువై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదంటండి. మనం లేఖనాలను పరిశోధన చేయాలండి. లేఖనాలని మనం పరిశోధన చేయవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. రోమీయుల రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని లేఖనాలను మనం పరిశోధన చేయాలి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవర్తనను సాక్ష్యమిచ్చుచున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దానికి ఏంటండి? ధర్మశాస్త్రమును ప్రవర్తనను సాక్ష్యమిస్తున్నారు. ఎలా అనగా ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవర్తనలు సాక్ష్యమిచ్చుచున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. మనం సబ్జెక్ట్ ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఉచితంగా మనం నీతిమంతులు అవుతున్నామంటే కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం కనుక ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం. ఉచితంగా నీతిమంతులు అవ్వడానికి కారణం ఏంటంటే ప్రభువుని క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి బలియోగం అవ్వారు. ఆయన చిందించిన రక్తం ద్వారాగా మన ప్రతి ఒక్కరిని ఆయన కొన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కొనుడి ద్వారాగా మనం ఉచితంగా నీతిమంతులం అవ్వం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించడానికి మన ప్రతి ఒక్కరిని అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్ళినట్లయితే 20:28 ఈ మాట మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, ప్రతి ఒక్కరిని కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా అవగాహన కలిగి ఉండాలి. రోమపత్రిక 4:6-8 మనం చదువుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచెనో ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్తున్నాడు. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత ఎంచబడినవాడు ధన్యుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు అంటండి. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. నీతి కలిగి మనం జీవించినట్లయితే కీర్తన గ్రంథము 14:5 అన్నాడు, ఆయన యెహోవా నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. యెహోవా ఎక్కడ ఉన్నాడండి? నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు. నీతి కలిగి జీవించాలని కోరుతున్నాడు. పాపంలో ఉండడానికి మరి ఆయన ఒప్పుకోడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. లేఖనానుసారంగా మనం జీవించాలి. రోమపత్రిక 3:26 కూడా మనం చదువుకుందాం. 3:26 క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగండి? మనం గమనించినట్లయితే 26లో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏకైక కుమారుడి లోకంలోనికి వచ్చి మన పాపం నిమిత్తం మృతి పొంది 3వ దినాన లెగిసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన చిందించిన రక్తం ద్వారాగా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారాగా మనం ప్రతి ఒక్కరిని కూడా కొన్నాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగవేయబడ్డాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన చిందించిన రక్తం ద్వారాగా మన పాపం నిమిత్తం మరణం పొందాడు ఆయన. అందుకే ఆయనలోనికి మనం బాప్తిసం పొందినట్లయితే మన పాపాలన్నీ కూడా కడగబడతాయి, కడిగేసుకుంటాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధన చెయ్యాలి. రోమపత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దామండి. మనం 5వ అధ్యాయము 19వ మనం చదువుకుందాం. ఏలైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే
ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక మనుషుడు అనగా ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదాం విషయంలో మనం గమనించాలి. ఆ మనుషుని ద్వారాగానే పాపము లోకంలోనికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరొకసారి మనం చదువుకుందామండి. అది ఎలాగైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం లేఖనాలని. ఒక మనుషుడు అవిధేయత, ఆ అవిధేయత ఏంటో ఒకసారి కనుక్కుని నీతిమంతుడి కింద ఎలాగా పోము, ఎవరి ద్వారాగా పోము అన్నది మరొక వచనాన్ని, అదే వచనాన్ని మనం నెవరు వేసుకుందామండి. ఆ అవిధేయత ఎలాగొచ్చిందన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే రోమపత్రిక 5:3-12 వచనం మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకమునకు ఎలాగ ప్రవేశించినో అలాగే మనుషులు అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మనుషుని ద్వారా పాపం లోకంలోనికి వెళ్ళింది. లోకంలో ఉన్న మనుషులందరూ పాపం చేసినందుకు మరణం అందరికి కూడా సంప్రాప్తమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు 5:19 వచనంలో మనం గమనించినట్లయితే చివరి మాటలు ఏలైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏ మనుషుడైనా మొదట ఆదామైతే రెండో ఆదాము ప్రభువైన క్రీస్తువారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తువారి ద్వారాగా మనము విధేయత కలిగి అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువైన క్రీస్తువారే. లేకపోతే మనం పాపంలోనే ఉండి చనిపోయినట్టు వారం అయితే మనం నరకానికి పాత్రలం అయిపోతాం. ఆదాము చేసినటువంటి పనికి దేవుడు ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. మనం గమనించినట్లయితే రోమపత్రిక 3:24 వచనాన్ని మనం చదువుకుందామండి. 3:24 కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఎలాగా? నమ్మువారు. ఎవరిని నమ్మాలి? క్రీస్తు వారిని నమ్మాలి, విశ్వసించాలి, నమ్మాలి. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాలి. అప్పుడు ఉచితంగా నీతిమంతులం అవుతాం. అంతేకాకుండా ఉచితంగా నీతిమంతులమైన మనము ఆ నీతిని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. రోమపత్రిక 8:28-29-30 చదువుకొని మనం ముగించుకుందామండి. దేవుణ్ణి ప్రేమించే వారిని అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవే ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో శ్రేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరుచును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేవుని దృష్టికి ఒక్కడు కూడా నీతిమంతులు కనపడలేదంటండి. అప్పుడు దేవాది దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మన పాపాలన్నీ శిలువ మరణం ద్వారాగా కడిగేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పాపాలు ఆయన మాను మీద మోసుకుని వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాను ఈ లోకంలో ఉన్న వారి పాపాలన్నీ బరువైపోయిందంటండి. ఆయన మొయ్యలేని పరిస్థితిలో ఏర్పడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పాపాలని ప్రాయశ్చిత్తం చేయడానికే ఈ లోకంలోనికి ప్రభువుని క్రీస్తు వారు వచ్చారు. ఆయన శిలువ మరణం ద్వారాగా పాపాలన్నీ కూడా కడిగేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే కాకుండా తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన సంఘాన్ని. ఆ సంఘంలో ఉండమని చెప్తున్నాడు ఆయన మనందరినీ. తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా సంపాదించాడు, కొన్నాడు. ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అన్నటువంటి సబ్జెక్ట్ ఇంతవరకు విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు సమస్తం సాధ్యం కనుక
మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనట్టు భాగ్యాన్ని మాకు ఇచ్చారో భాగ్యంలో మేము కొనసాగుతుండగా మీ చిత్తానుసారంగా కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అన్నటువంటి సబ్జెక్ట్ని ఇంతవరకు నేను బోధించడానికి మీరు ఇచ్చిన ఆతిథ్యం పట్ల మీ కృతజ్ఞతలు. అనేకులు విని గ్రహించి మరి మీ ఆత్మీయ మేలు పొందుతారని నేను ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మాకు మేము తగ్గించుకుని మేము ఇచ్చినట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన విన్నపములను మీ పాదసన చేసుకుంటారని క్రీస్తు నామమున నడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.